మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ అరుణోదయ అడ్వెంట్ శుభాలను తెలియజేస్తున్నాను. ఈనాటి యొక్క అడ్వెంట్ ధ్యానము కొరకు చదువుకున్న లేఖన భాగము పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు మరొకసారి చదువుతాను, గమనించవలసినదిగా మనవి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆ క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. యేసు ప్రభువారు ఈ మాటలు ఎందుకు చెప్పారు, శిష్యులు ఎందుకు అడిగారు అని మనం గమనించి చూస్తే, మరి మొదటి 2 వచనాల్లో వ్రాయబడినటువంటి వాక్యాలను బట్టి యేసు ప్రభువారు మరి శిష్యులకు ఈ మాటలు చెప్పారు. ఎందుకంటే యేసు ప్రభువారి శిష్యులు ఆ యెరూషలేము దేవాలయము నుండి వారు బయలుదేరి వెళుతూ ఉంటే, శిష్యులందరూ కూడా ఆ యెరూషలేము దేవాలయమును చూపించి చెప్పినటువంటి మాటలు. ఆయన శిష్యులు దాని కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, పడద్రోయబడక రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవాలయంలో నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, ప్రత్యేకంగా దేవాలయం, యేసు ప్రభువారు పుట్టినప్పుడు, యేసు ప్రభువారు ఆయన చనిపోక ముందు వరకు దర్శించినటువంటి యెరూషలేము దేవాలయము అది సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయము కాదు. సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయము యేసుక్రీస్తు పుట్టక పూర్వమే అది పడగొట్టబడింది, ధ్వంసం చేయబడింది. నెబుకద్నెజర్ కాలాన్ని మనము చూస్తే బబులోను సంస్థానాధిపతి యెరూషలేము దేవాలయముని కొల్లగొట్టి ఆలయములో ఉన్నటువంటి ఉపకరణములన్నిటినీ కూడా ఆయన తనతో పాటు తీసుకొని వెళ్ళాడు 70 సంవత్సరాల చెర సమయంలో. మీరు ఇర్మియా గ్రంథాన్ని చదివి దానియేలు గ్రంథాన్ని చదివితే యెరూషలేము దేవాలయమును గురించి, దానియేలు ప్రవక్త గురించి మనకు అక్కడ తెలుస్తుంది. ఇర్మియా ప్రవక్త ప్రవచించినటువంటి మాటలు. ఇర్మియా గ్రంథానికి దానియేలు గ్రంథానికి ఒక లింక్ ఉంటుంది, కంటిన్యూస్ లింక్ ఉంటుంది. ఇర్మియా, విలాపవాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు, ఇవి 4 వరుసలు ఉంటాయి కాబట్టి ఇవి చదవాలి. పెద్ద ప్రవక్తలు వీళ్ళందరూ, యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, ఈ 4 పెద్ద ప్రవక్తలని అంటారు. యేసుక్రీస్తు జన్మము దగ్గర నుంచి మరి యెరూషలేము దేవాలయము కొల్లగొట్టబడి తిరిగి కట్టబడేది అవన్నీ మనం చదవాలి అని అంటే, క్రీస్తు జన్మము తెలుసుకోవాలి అంటే యెషయా గ్రంథము నుంచి ప్రారంభించాలి. కాబట్టి ఆ చెరలో ఉన్నటువంటి వారే నెహెమ్యా గ్రంథాన్ని చూస్తే అక్కడ వాళ్ళు బబులోనుకి తిరిగి వచ్చి తమ సమాధుల తోట బాగు చేసుకోవాలని, యెరూషలేము ప్రాకారములు కట్టాలి అని ఎజ్రా నెహెమ్యాల కాలంలో వాళ్ళు బ్రతిమలాడినట్లుగా మనం చూస్తాం, వేడుకున్నట్లుగా. కాబట్టి యేసు ప్రభువారు దర్శించినది, ఈ సమయమును చెప్తున్నది సొలొమోను రాజు కట్టించినటువంటి మొదటి దేవాలయమును గూర్చి కాదు కానీ 2వ దేవాలయము. సో మొదటి దేవాలయము ఎంత సుందరముగా ఉన్నదో 2వ దేవాలయము కూడా ఆ కన్స్ట్రక్షన్, ఆ బిల్డింగ్, ఆ స్ట్రక్చర్ అంతా కూడా చూస్తే ప్రజలందరూ కూడా మైమర్చిపోతారు. ఇంత దేవాలయాన్ని ఇంత ఇదిగా ఎలాగ కట్టగలిగారు
అందుకనే వాళ్ళు చూపించారు యేసు ప్రభు వారికి, చూడ ఈ కట్టడాలు ఎలాగున్నాయో దేవాలయంలో నుంచి బయటికి చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఇవి మీరన్నీ చూస్తున్నారు బాగానే ఉంది, పడద్రోయబడక రాతి మీద రాయి ఒకటైనా అక్కడ నిలిచి ఉండదు అని అంటున్నాడు. అంటే యుద్ధాల్లో జరిగినప్పుడు రాజులు కొన్ని దేశాల మీద యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క బిల్డింగ్స్నన్నిటినీ కూడా పడగొట్టేటువంటి వారు, ఈ రాజు కట్టించాడు అనే ఆనవాళ్ళు లేకుండా ధ్వంసము చేసేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఎవరు ముట్టకుండానే, ఎవరు పడేయకుండానే తమంతట తామే ధ్వంసమైపోతాయి, ఇవి భూమి మీద ఉండవు అని అన్నాడు యేసయ్య. ఏ విధంగా అవుతాయి? భూకంపాలు రావాలి, భయంకరమైనటువంటి వరదలు రావాలి, జలప్రళయాలు రావాలి. భూకంపము వస్తేనే పెద్ద పెద్ద మేడలైన కూలిపోతాయి. బైబిల్ చరిత్రలో మరి తుఫాన్లు, వరదలు కనపడతాయి, కరువులు కనపడతాయి, కానీ భూకంపాలు మనకెక్కడ కూడా కనపడవు బైబిల్ అంతట్లో కూడా మనము చూస్తే. కానీ మనుషులు ముట్టకుండా, మనుషులు పడద్రోయకుండా అవంతటా అవే పడిపోయేటువంటి రోజులు వస్తాయి అని యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. శిష్యులు అనుకున్నారు అదే యుగ సమాప్తి, ఈ బిల్డింగ్స్ ఎవరు పడగొట్టకుండా అవే పడిపోతాయి, నేలమట్టమైపోతాయి అని అన్నప్పుడు వాళ్ళు ఒలీవ కొండ మీద కూర్చున్నారు యేసయ్య ఆయన శిష్యులు. ఈ ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, శిష్యులు యేసయ్య దగ్గరికి ఏకాంతంగా వచ్చి అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పం. ఒకటి నీ రెండవ రాకడా, రెండవది యుగ సమాప్తి. సో క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది, యుగానికి అంతం ఎప్పుడు జరుగుతుంది, ఈ యుగము ఎప్పుడు అంతమవుతుంది? ఒక నావలిస్టు యండమూరి వీరేంద్రనాథ్ గారని ఒక నవల రచయిత రాశారు, యుగ సమాప్తి అనేటువంటి ఒక నవల రాశారు. ఇప్పుడు కాదు, ఆయన దగ్గర రాసి ఒక 35 సంవత్సరాల క్రితం రాసి ఉంటాడు ఆయన. 1980 ఆ కాలంలో ఒక నవల రాశాడు, యుగ సమాప్తి అని. నేను చదివాను అది. అప్పట్లో నా నాలెడ్జ్ చాలా తక్కువ. అప్పుడే యుగ సమాప్తి గురించి రచనలు రాయబడ్డాయి, రచయితలు రాశారు. ఎందుకు రాశారు, ఏ విధంగా యుగ సమాప్తి జరుగుతుంది, బైబిల్లో చెప్పబడినటువంటి యుగ సమాప్తి ఏంటి, ఆ బైబిల్కి ఆ నవలకు ఉన్నటువంటి సంబంధం ఏమైనా ఉన్నదా, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పును గురించి నవల రచయితలు ఏ రచయిత అయినా కూడా రాస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఆలోచనలు కాదు, కానీ వాళ్ళు రాశారు, బైబిల్ని చదివే వాళ్ళు రాశారు. కాబట్టి ప్రభునందు ప్రియులారు, ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, నీ రెండవ రాకడా, ఈ యుగ సమాప్తి, ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి? క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి వారు మాట్లాడుతున్నారంటే మొదటి రాకడ అంతం అవ్వాలి, ఆయన మొదటి రాకడ అంతం అవ్వాలి, ఆయన చనిపోవాలి. ఆయన ఏ విధంగా చనిపోతాడో వీళ్ళకి తెలియదు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఎట్లాగా చనిపోతాడో ఎవరికి తెలీదు శిష్యులకి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పునరుత్థానుడై లేస్తాడా, లెగవడా, పునరుత్థానం ఉందా లేదా? వాళ్ళేం పండితులు కాదు యేసుప్రభు వారి యొక్క శిష్యులు, వాళ్ళంతా కూడా విద్యలేని పామరులు అని అంటారు. వాళ్ళకు సెక్యులర్ స్టడీస్ లేకపోయినా ఆ రోజున మతపరమైనటువంటి స్కూల్స్ ఉండేవి. ఈ రోజున ఇస్లాం మతంలో పిల్లలకి మదర్సాలు ఉన్నాయి. మదర్సాలు అంటే కేవలము ఖురాన్ గురించే బోధిస్తారు. ఆ రోజున సునగోగులు ఉండేవి. ఈ సునగోగుల్లో పిల్లలు ధర్మశాస్త్రాన్ని చదువుకునేవారు. సో రిలీజియస్ స్టడీస్ వేరు, సెక్యులర్ స్టడీస్ వేరు. కాబట్టి తర్వాత ఈ రిలీజియస్ స్టడీస్ అన్నీ కూడా సెక్యులర్ స్టడీస్ కింద మారాయి, అది అవసరము. కానీ ఇంట్లో దేవాలయంలో
ఈ రోజున సండే స్కూల్స్ ఎందుకు ఉన్నాయంటే పిల్లలు సోమవారం నుంచి శనివారం వరకు సెక్యులర్ స్టడీస్ చదువుతారు. ఒక్కరోజు తల్లిదండ్రులతో దేవాలయానికి వెళ్ళినప్పుడు పిల్లలకు ప్రత్యేకంగా బడి ఏర్పాటు చేయబడుతుంది. అక్కడ దేవుని యొక్క వాక్యము వారికి బోధింపబడుతుంది. దాంట్లో ప్రవీణ్యులు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు. వాళ్ళు విద్య లేని పామరులు అయినప్పటికీ వాళ్ళ ధర్మశాస్త్రమును ఎరుగనటువంటి వారు కారు. వాళ్ళు ధర్మశాస్త్రమును బాగా ఎరిగినటువంటి వారు. కాబట్టి ఎవరు కూడా మేము శిష్యుల కంటే గొప్పవాళ్ళము అని అనుకోకూడదు. ప్రభునందు ప్రియులారా గమనించాలి. సరే, ఇక్కడ చూస్తే వాళ్ళు అడిగినటువంటి మాట, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాకు తెలియజేయి. ఏమి జరుగుతాయి? యేసుక్రీస్తు రెండవ రాకడ సమయమున సృష్టిలో కలగబోయేటువంటి సూచక క్రియలేంటి? ఆయన మొదటి రాకడలో ఉన్నటువంటి ఆనవాలు ఏంటంటే జ్ఞానులకు నక్షత్రము, గొర్రెల కాపర్లకు పశువుల పాక, పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఒక పసిబిడ్డ. క్రీస్తు పుట్టాడు అనడానికి ఆనవాలు అవే. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే, మరి క్రీస్తు యొక్క రెండవ రాకడ ఆయన శ్రమలు అనుభవించి శిలువ మరణమును పొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆరోహణుడై పరలోకమునకెక్కి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మనం ఇదే ప్రతి ఆదివారము దేవాలయంలో విశ్వాస ప్రమాణములో ఒప్పుకునేటువంటి సాక్ష్యము. కనుక ప్రభునందు ప్రియులారా, వీటికి సూచనలు ఏవి అని శిష్యులు ఆయనను అడుగుతున్నారు. అందుకనే అక్కడ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు. కాలములు సమయములు తెలుసుకొనుట మీ పని కాదు, అవి తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. వారు అడుగుతున్నారు అక్కడ, వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా? ఇది ఎప్పటి మాట? యేసయ్య పునరుత్థానుడై లేచి ఆరోహణము అయ్యేటువంటి సమయంలో శిష్యులు, అంటే మళ్ళీ నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఇశ్రాయేలీలకి రాజ్యాన్ని అప్పగిస్తావా? సో వాళ్ళు అక్కడ సెక్యులర్ రాజ్య పరిపాలన గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. యేసయ్య అన్నాడు, నా రాజ్యము పరలోక రాజ్యం అన్నాడు పిలాతుతో. మీరు భూలోక సంబంధులు, నేను పరలోక సంబంధిని. నా రాజ్యము ఇది కాదు. అందుకని మనం ప్రభు నేర్పిన ప్రార్థనలలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. దేవుని రాజ్యము ఇప్పుడే వచ్చింది అని యేసు ప్రభువారు మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనము చదువుకుంటే అక్కడ చెప్పాడు. యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని యొక్క రాజ్యము సమీపించింది. ఈ దేవుని యొక్క రాజ్య స్థాపనకు సూచనలు ఏవి? మరి యేసు ప్రభువారు చెప్పినటువంటి దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు వస్తుంది? ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము, మరి ఇక్కడ ఈ 3వ వచనము చూస్తే ఇవి ఎప్పుడు జరుగుతాయి, వీటికి సూచనలు ఏవి అని అడుగుతున్నారు ప్రభునందు ప్రియులారా. నీ రాకడ కొరకు సూచనలు ఏమిటి? చూడండి, 27, 29, 30 వచనాలను చదువుకుందాం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. అంతవరకే. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును,
చంద్రుడు కాంతి ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును అని ప్రభునందు ప్రియులారా మనం చూస్తున్నాం. 33వ వచనము. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు అది సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నదని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 37వ వచనము. నోవాహు దినము ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును అని ఇన్ని ఉదాహరణలు, సూచనలు యేసు ప్రభువారు చూపిస్తున్నారు. నీ రాకడ కొరకు సూచనలేంటి? ఈ యుగ సమాప్తి ఏ విధముగా ఉంటుంది? సో మీరు నా రెండవ రాకడ కొరకు సూచనలు అడుగుతున్నారు. నేను వస్తే ఈ యుగము అంతమైపోతుంది. యుగాంతము, యుగాంతమ పుస్తకం పేరు. ఈ యుగము అంతమైపోతుంది. ఏ యుగములో మనం ఉన్నాము? రాబోయే యుగము ఎటువంటిది? క్రీస్తు యొక్క రాకడలో రాబోయేటువంటి యుగాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, సో మనం చూస్తున్నాం ఈ రోజున మరి భూకంపాలు కలిగినప్పుడు ఎటువంటి పెద్ద పెద్ద భవనాలు కూలిపోయి నేలమట్టమైపోతున్నాయో మనం చూస్తున్నాం. నాకు బాగా తెలిసి మరి 86లోనో 87లోనో ఆ మధ్య కాలంలో ఒకసారి క్రిస్మస్ రోజున సౌత్ కొరియాలో అనుకుంటా పెద్ద భూకంపం కలిగింది. క్రిస్మస్ పండుగ రోజున, ఒకే రోజున ఆ భూకంపంలో దగ్గర దగ్గర 1,00,000 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారండి? 1,00,000 మంది చనిపోయారు. మన పొన్నూరు, నిడుబ్రోలు ఈ రెండు కలుసుకుంటే ఈ రెండిట్లో కలిసి 1,00,000 మంది ఉంటామా మనము? స్టాటిస్టిక్స్ చెప్పాలి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఉంటామండి? సో ఈ పొన్నూరు, నిడుబ్రోలు, ఈ పొన్నూరు పట్టణము, నిడుబ్రోలు పట్టణము ఒక మనిషికి కూడా లేనట్లుగా అక్కడ ఆ రోజున సౌత్ కొరియాలో అనుకుంటా ఆ క్రిస్మస్ పండుగ రోజు కలిగినటువంటి భూకంపంలో 1,00,000 మంది ప్రజలు, కొన్ని వేల మంది ప్రజలు నేల లోపలే సమాధి అయిపోయారు. అటువంటి భయంకరమైనటువంటి భూకంపం. మీరు ఒక్కటి గమనించండి, సునామీ వచ్చింది క్రిస్మస్ పండుగ తర్వాతే, భూకంపము వచ్చింది క్రిస్మస్ పండుగ రోజే. క్రీస్తు పుట్టుక జరుపుకోవడానికి ప్రపంచమంతా కూడా అనాది కాలము నుండి సిద్ధపడుతూనే వస్తుంది. క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూనే వచ్చాం. 2004 డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ జరుపుకొని అందరూ నిద్రిస్తున్నారు. ఇండోనేషియా, మలేషియా ఆ ద్వీపాల్లో సునామీ, శ్రీలంక అక్కడ సునామీ వచ్చింది. సో బాగా గమనించాలి, క్రీస్తు మొదటి రాకడలోనే కొన్ని సూచక్రియలు, అద్భుత కార్యాలు జరిగినాయి. మరి ఆయన యొక్క రెండవ రాకడ గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు అంత ఔత్సాహము చూపిస్తున్నారు శిష్యులు? సూచనలేంటి? వాళ్ళు బ్రతికి ఉంటారా లేదో వాళ్ళకి తెలియదు. మన పిల్లలు, మీరు మొదటి తరము, మేము రెండవ తరం అయితే మా పిల్లలు మూడవ తరము వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు, మేము కరోనా చూసాము, కోవిడ్-19 2019 ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక తెగులు సూచన. అలాగే క్రీస్తు యొక్క రెండవ రాకడ, ఆయన వెళ్ళాలి కదా. ఆయన వెళ్ళకుండా రెండవ రాకడ ఎక్కడి నుంచి వస్తుంది? సార్, క్రీస్తు యొక్క మొదటి రాకడల యొక్క ఆయన అంతం ఎట్లాగుంటుందో దాని గురించి ఇక్కడ వాళ్ళు మాట్లాడుకోవట్లేదు శిష్యులు. ఒకవేళ మిగతా అధ్యాయాలు మనం చదువుకుంటే ఆయన ఏ విధంగా మనిషి కుమారుడు శ్రమ పడాల్సి వచ్చి ఉంటుందో, లేకపోతే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే, ఓహో మళ్ళీ క్రీస్తు వస్తాడు,
యేసుప్రభు వారు మళ్ళీ వస్తారు. వీటన్నిటికి కూడా సూచనలు కావాలి. ఆ సూచనలు ఏంటో మనం ఇదే అధ్యాయంలోని మరి కొన్ని వచనాలు మనం చూసాం. 27, 29, 30, 37, 33, 37, 39 వచనాలు. రెండవదిగా మనం గమనించి చూస్తే యుగ సమాప్తి ఏ విధముగా ఉంటుంది. 14వ వచనం చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమనంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. యుగ సమాప్తి, క్రీస్తు యొక్క రెండవ రాకడ వేరు, ఈ యుగ సమాప్తి వేరు. ఈ యుగ సమాప్తికి సూచన ఏంటంటే ఈ రాజ్య సువార్త అంటే పరలోక రాజ్య సువార్త, క్రీస్తును గురించినటువంటి, క్రీస్తు స్థాపించినటువంటి పరలోక రాజ్య సువార్త, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్య సువార్త తన కుమారుని ద్వారా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నాను. నేను ఉండు చోట మీరును ఉండులాగన మరలా వచ్చి నా ఎదుండుటకు నేను మిమ్మలను తీసుకొని వెళతాను. ఆ నిత్యత్వములోనికి, ఆ నిత్య మహిమలోనికి. ఒక స్త్రీని తీసుకొచ్చి, ప్రభువా, ఒక ఆమెకి 7 భర్తలుండ్రి, మొదటి వాడిని చేసుకుంది, పిల్లలు లేకుండా చనిపోయింది, రెండో వాడిని తమ్ముడిని చేసుకుంది, వాళ్ళ తమ్ముడిని చేసుకుంది, వాళ్ళ తమ్ముడిని చేసుకుంది. ఆ రోజున ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది అని ఆయన అడిగారా లేదా? అప్పుడు యేసయ్య చెప్పాడు, మీరు భ్రమపడుతున్నారు, పరలోకములో పెళ్ళికి ఇయ్యబడరు, పెళ్ళిళ్ళు చేసుకోరు. మనం అందరం కూడా దేవుని దూతల్లాగా ఉంటాం కదా. ఈ అడ్వెంట్ ఆరాధనలోనే ఒకరోజు చెప్పాను నేను, ఆయన కుమారులాగా ఉంటాము, దేవదూతల్లాగా ఉంటాం, మార్పు చెందుతాం మనం. సో అక్కడ పెళ్ళిళ్ళు అవన్నీ కూడా ఏమీ జరగవు. ప్రభునందు ప్రియులారా గమనించండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు చెప్పండి ఈ యొక్క మాట. సో రెండవ రాకడ కొరకు సూచనలు వేరు, యుగ సమాప్తి కొరకు కలుగుతున్నటువంటి సూచనలు ఏంటవి? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతటనూ ప్రకటింపబడును. ఎంతమంది సేవకులను చంపినా, చిత్రహింసలు పెట్టినా, క్రైస్తవ ప్రార్థనా మందిరాలను కూల్చివేసిన, ప్రపంచమంతటా కూడా, ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా సువార్త ప్రకటింపబడుతుంది. నన్ను చంపితే నా తర్వాత ఇంకొక సేవకుడిని దేవుడు పంపిస్తాడు, ఆయన చంపితే ఇంకొక సేవకుడిని పంపిస్తాడు, మనల్ని చంపితే ఇంకా కొంతమంది విశ్వాసులను దేవుడు పుట్టిస్తాడు ఆయన మహిమ కొరకు. సో నన్ను చంపాడని, క్రైస్తవులను చంపాడని భూలోకంలో క్రైస్తవత్వం అంతము చెందదు. బంతిని ఎంత గట్టిగా విసిరేస్తే అంత పైకి లెగుస్తుంది. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కదా. బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే దానిలో ఉన్న గాలిని బట్టి, ఫోర్సును బట్టి ఆ బంతి అన్ని రెట్లు పైకి లెగుస్తుంది. అలాగే ఈ భూలోకములో క్రైస్తవ్యాన్ని సమూల నాశనము చేయాలి, క్రైస్తవులు అనేవారే లేకుండా చేయాలి అని ఏ ప్రభుత్వం అనుకున్న ప్రపంచ దేశాల్లో దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మన తరములో కాకపోవచ్చు, మన బిడ్డల తరములో కాకపోవచ్చు, వారి బిడ్డల తరములో కాకపోవచ్చు. దేవుని మాట సత్యము. ఒక సున్నా అయినను, ఒక పొల్లైనను తీసివేయడానికి లేదు. అన్నీ కూడా జరుగుతాయి. అందుకనండి సాక్షార్థమై లోకమంతటనూ ప్రకటింపబడుతుంది. ఆయనకు సాక్షార్థంగా దేవుని సువార్త లోకమంతా కూడా ప్రకటింపబడుతుంది. చూడండి 4వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. చూడండి, దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి యేసు ప్రభువారు ఏనాడో ప్రారంభించాడు. అందుకని ఆయన పిలాతు అడిగితే, నీ యూదులకు రాజువా? అవును, నేను యూదులకు రాజు. నువ్వు అన్నట్టే
నీ రాజ్యం ఎక్కడ? మీరు అనుకున్నట్టు నేను ఈ లోకానికి సంబంధించినటువంటి రాజును కాను. నేను పైనుండి వచ్చాను. నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నానని ఆయన చెప్పుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఈనాటి యొక్క దైవ ధ్యానములో మనం గమనించినప్పుడు నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. వాడిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. కోత కోయువారు ఎవరండి? దేవదూతలు. ఈ కోతను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రకటన గ్రంథములో కొంతమంది దేవదూతలు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఒక్కొక్క దేవదూతకి ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పాడు. లోకాన్ని, భూలోకాన్ని ఏ విధంగా దాన్ని ముగించాలి, ముగించడము వేరు, నాశనము చేయడము వేరు. ముగింపు వేరు, నాశనము చేయడం వేరు. నాశనము చేయమని చెప్పాలా దేవుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దేవదూతలకు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్ర ఉంది. వాళ్ళ చేతిలో ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క పాత్ర తీసుకొని వాళ్ళు భూలోకానికి వచ్చారు. ఇక్కడ ఈ మత్తయి సువార్త ఈ 13వ అధ్యాయము ఈ 43వ వచనం బట్టి, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు. మనము ఏ విధంగా తేజరిల్లుతామండి? సూర్యుని వలెనంట. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నకు మరి యేసు ప్రభువారు ఇవ్వబోతున్నటువంటి సమాధానాన్ని మనము ఇక్కడ 4వ వచనములోను 5వ వచనములోను మనము ధ్యానము చేసుకుంటాం. రేపటి రోజున ఈ ప్రసంగాన్ని ముందుకి కొనసాగిద్దాం. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.